వెల్కమ్ టు ప్రియా మ్యాథ్స్ ఛానల్. ఈ రోజు నుంచి మనము పాలీసెట్ మరియు ఏపీఆర్జేసీకి సంబంధించినటువంటివి క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో డిస్కస్ చేద్దాం. ఈ ప్రీవియస్ వీడియోలో లాగరిథమ్స్ అంటే సమవర్గమానాల గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ చేశాము. ఈ టాపిక్లో లాగరిథమ్స్ నుంచి పాలీసెట్ కానీ ఏపీఆర్జేసీకి కానీ ఏ విధంగా ఇస్తాడు ప్రాబ్లమ్స్ని ఎలా అటెంప్ట్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. First one, already I thought logarithms. Logarithms are introduced by the John Napier. John Napier అనే గణిత శాస్త్రవేత్త ఈ లాగరిథమ్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ లాగరిథమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఎలా చేయాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం చాలా తక్కువగా ఉంటుంది, షార్ట్ టైంలో ఆన్సర్ మీరు రాబట్టాలి. సో లాగరిథమ్స్ అనగానే లాగరిథమ్స్ యొక్క ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి ముందు. అవన్నీ కన్నా మీ మైండ్లో ఉంటే 45 సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ x. ఇది బేస్, ఇది పవర్ అంటే ఘాతము అంటాం, దీన్ని భూమి అంటాం. ఇప్పుడు మనం లాగరిథం ఆపరేట్ చేస్తే లాగ్ n, ఇక్కడ బేస్ ఏమవుతుందో దీని బేస్ ఈజ్ ఈక్వల్ టు x అంటాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫార్ములా. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ 64 ఈజ్ ఈక్వల్ 2 టు ది పవర్ x అని ఉంది. 64కి మనం లాగరిథం ఆపరేట్ చేస్తే లాగ్ 64 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ 1/256 ఈజ్ ఈక్వల్ 4 టు ది పవర్ a అని ఉంది. దీనికి లాగరిథం ఆపరేట్ చేసాం అనుకోండి అంటే లాగ్ 1/256, ఇక్కడ బేస్ ఎంత ఉందండి 4, దట్ ఈజ్ ఈక్వల్ టు a. ఇది ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రాబ్లం ఫార్మ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ రూల్ అంటాం. లాగ్ xy టు బేస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. బేస్ ఏదైనా రాసుకోవచ్చు, మీరు ఈ అని ఈ రాసుకుంటాం. దీనికి ప్రాబ్లమ్స్ వాడు ఎలా ఇస్తాడంటే లాగ్ 5 ప్లస్ లాగ్ 15, దీన్ని సింగిల్ ఫార్ములా రాయమంటే ఇలా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఆర్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ 5 ఇంటూ 15 బేసి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 75 బేసి. ఈ విధంగా దీనికి ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫార్ములా లాగ్ ఎక్స్ బై వై కోషెంట్ రూల్ అంటాం. దీన్ని అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై బేస్. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 37/29 ఉంది. దీన్ని ఇలా రాయొచ్చు, ఇలా లాగ్ 37 మైనస్ లాగ్ 29. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇచ్చి సింగిల్ ఫామ్గా రాయమంటే ఇది ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ ఫార్ములా. అండ్ థర్డ్ ఫార్ములా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, దిస్ వన్, log x to the power of n that is equal to n log x. ఇది ఒక ఫార్ములా. తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక ఫార్ములా చెప్పి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. దీనికి లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. లాగరిథం బేస్ ఈక్వల్గా ఉంటే దాని విలువ 1 అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 8 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగారు. ఈ ఫార్ములా గుర్తు ఇక్కడ బేస్ ఎంత అయితే ఉంటుందో దాని పవర్గా దాన్ని లాగ్ 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. వెంటనే ఫార్ములా 3 లాగ్ 2 బేస్ 2. లాగరిథము బేస్ ఈక్వల్గా ఉంటే దాని విలువ 1. బేస్ అండ్ లాగరిథం ఆర్ ఈక్వల్, ఇట్స్ వాల్యూ గోస్ టు 1. 3 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. దీని ఆన్సర్ ఎంత రాసేయచ్చండి, 3 అని రాసేస్తారు. అలా ఆ ఫార్ములా ఉంది. నెక్స్ట్ వన్ లాగ్ ఏ బేస్ బి ఉంది. దీన్ని ఫ్రాక్షన్గా రాస్తే ఇట్ బికమ్స్ లాగ్ బి బేస్ ఏ. అదేవిధంగా లాగ్ ఏ బేస్ బి ఉంది, దీన్ని ఫ్రాక్షన్గా రాయకోకుండా
లాగ్ ఏ బై లాగ్ బి అని రాస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాను. హౌ కెన్ యూ సే అన్నాడు అనుకోండి, యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. అంటే లాగ్ ఏ బై లాగ్ ఏ క్యాన్సిల్ ఇట్ గోస్ టు 1. అది ఫార్ములాస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక బిట్గా చెప్తున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 3 బేస్ 81 అన్నాడు. ఇందులో ఇంతకుముందు చర్చించినటువంటి ఫార్ములాస్ కింద మీకు మెమరీ అయితే ఇట్ ఈస్ ఈజీ టు డూ ఇట్. దీన్ని ఎలా రాసుకుంటాం? 1 బై లాగ్ 81 బేస్ 3. ఎప్పుడైతే బేస్ 3 ఉందో 81 బేస్ 3కి పవర్ 3గా వస్తుంది. ఎంత వస్తుందో చూడండి. అంటే 81 కెన్ యూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3s are 9 3 3s are 9 9s are 81. సో యూ కెన్ రైట్ లైక్ దిస్ లాగ్ 3 టు ది పవర్ 4. ఇది తీసుకొచ్చేస్తే బేసు లాగర్థం ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఆబ్జెక్టివ్ టైప్లో చేయాల్సినటువంటి ప్రాసెస్ అది. నెక్స్ట్ వన్ 3 log 4 బేస్ 64. ఇందాక ఫార్ములా ఇచ్చేయండి. n log x పక్క తీసుకొచ్చేయండి. ఏమవుతుంది? లాగ్ 4 క్యూబ్ బేస్ 64. లాగ్ 4 క్యూబ్ మీన్స్ 64 బేస్ 64. లాగర్థం బేస్ ఈక్వల్ 1. దిస్ వాల్యూ గోస్ టు 1. నెక్స్ట్ వన్ సింగిల్ ఫార్మ్ గా రాయమన్నాడు. లాగ్ 10 ప్లస్ లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2. దీన్ని సింగిల్ ఫామ్గా రాసాను. ఒకే ఒక లాగర్థం ఉపయోగించి రాయమని చెప్పారు. ఇంతవరకు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫామ్లో ఉంది. ఇది లేదు, ఎందుకంటే దీనికి చేంజ్ చేసుకోవాలండి. లాగ్ 10 ప్లస్ లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2. ఇది ఉంది ఫార్ములా ఇందా చెప్పినట్టు. అంటే లాగ్ 10 ఇంటూ 3 స్క్వేర్ ఏంటండి? సారీ, లాగ్ 10 ప్లస్ లాగ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ లాగ్ 2. ఇంతవరకు లాగ్ ఎక్స్ ప్లస్ 5 ఫార్ములా అంటే 10 ఇంటూ 9 బై 2. ఈ 2 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 9 5 9s are 45. సో దిస్ సింగిల్ ఫామ్లో లాగ్ 45 అని రాస్తున్నాం. నెక్స్ట్ వన్ లాగ్ 0.001 బేస్ 10 అని ఇచ్చారండి. దీన్ని మైండ్లో 1/1000 అని రాస్తాం. ఎందుకని మీరు గుర్తుపెట్టుకోండి, 3 numbers తర్వాత ఉంటే 7, 2 numbers తర్వాత 100, 1 number చూస్తే 10 అండ్ 3 numbers తర్వాత 1000 అని రాస్తాం. సారీ, ఓకే, బేస్ 10. దీన్ని లాగ్ 1000 10 క్యూబ్ రాస్తే థియరీ ఆఫ్ సిమెట్రీస్ ప్రకారం 5 తీసుకుపోతే 10. అంటే ఈ లాగర్థం దేని కనుక దీని ఆన్సర్ -3 అని రాసుకోవచ్చు. డైరెక్ట్గా రాసుకోండి. నెక్స్ట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని ఇచ్చాడండి. సింప్లికేషన్ చేయమన్నాడు వీడు. ఇది ఇట్లాగే ఉంచండి. లాగ్ ఏ ప్లస్ బి, సారీ హోల్ స్క్వేర్ కాదు, లాగ్ బి స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. అంటే లాగ్ 2ab, లాగ్ రిమూవ్ చేస్తారు మైండ్లో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ ప్లస్ 2ab వస్తే -2ab ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ బికమ్స్ ఏ ప్లస్ బి, సారీ a minus b whole square is equal to 0, a minus b is equal to 0, a is equal to b. So a and b are equal అని చెప్పాలి అక్కడ. a and b are equal. Next one, most important bit, 1 by log ab base a plus 1 by log ab base b is equal to diagonal. అంటే దీంట్లో డైరెక్ట్గా చెప్పేసేసుకోవచ్చు ఆన్సర్ మీరు. ఎలా? ఇది ఫ్రాక్షన్ నుంచి రిమూవ్ చేస్తే లాగ్ ఏ బేస్ ఏబి, ఇది లాగ్ బి బేస్ ఏబి, లాగ్ ఏబి ప్లస్ లాగ్ ఏబి వస్తుంది కనుక కొనుక్కొచ్చోండి. దీన్ని ఏం వస్తాం? లాగ్ ఏ బేస్ ఏబి ప్లస్ దీన్ని లాగ్ బి బేస్ ఏబి. ఈ రెండు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి టు బేస్ ఏబి వాల్యూ గోస్ టు 1. వెరీ సింపుల్. ఫార్ములాని మీరు జాగ్రత్తగా చేసుకుంటే టైం సేవ్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. లాగ్
243 బేస్ 3√3. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో బేస్ వాడు ఏమైతే ఇస్తారో దాని పవర్ రాయడానికి మనం ఆలోచించుకోవాలి. దీని ఫస్ట్ ఏం చేస్తామంటే లాగ్ 243 ఉంది. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 × 81, నెక్స్ట్ 3 × 3 × 27, అగైన్ 3 × 3 × 3 × 3 × 3 అంటే ఎంత వస్తుంది? 243. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 3 3s are 9, 3 3s are 9, 9 9s are 81, 81 × 3, 3 1s are 3, 3 8s are 24 సరిపోతుంది. అంటే 3⁵ రాస్తాం. 3√3. నెక్స్ట్ ఈ 5 ఇటు వచ్చేస్తుంది. 5 log 3 బేస్ 3 అని కనుక దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే log 3 బేస్ 3√3 అగైన్ 5 × 1/log 3√3 బేస్ 3 అవుతుంది. అంటే 5 × 1/log 3 × 3⁵ 3/2 ఇది ఈక్వల్ అయిపోయింది కనుక 1. నెక్స్ట్ 5/3/2. 2 will be goes to numerator. 5 × 2/3, that is equal to 10/3. So these are the important sums from the logarithms. అంటే సంవర్గమాల నుంచి పాలీసెట్ కానీ ఏపీఆర్జేసీ కానీ ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని సమ్మర్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే.